జిల్లా తాడిపత్రి చేనేత నగర్ లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో సుమారుగా 8 మంది దాకా గాయపడడంతో వారందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి అందరూ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. అయితే గీజర్ కారణంగా కూడా ఈ గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అని తెలుస్తుంది. గీజర్ అయితే వాష్రూమ్ లో ఉండే గీజర్ ఒకసారిగా గురవడంతో ఒకసారిగా పేలుడు సంభవించింది. దీంతో చిన్న పిల్లలతో సహా 8 మంది గాయపడ్డట్టు తెలుస్తుంది. వారందరినీ కూడా వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంటలు ఆర్పేందుకు ప్రత్యేకంగా పోలీసు మరియు ఫైర్ సిబ్బంది వచ్చి ఒకసారి కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్ దెబ్బకు పక్క ఇల్లు కూడా దెబ్బతిన్న తెలుస్తుంది. పేలుడు దాటికి ఒకసారి కూడా పేలుడు రావడంతో సాయంత్రం పూట్ల అంతా ఇంట్లో ఉన్న సమయంలో ఈ పేలుడు రావడంతో వారు కూడా స్వల్ప గాయాలతో బయటపడేది తెలుస్తుంది. వెంటనే ఈ ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. తాడిపత్రిలోని చేనేత కాలనీలో నివాసం ఉంటున్న ఏకాంబరం అనే వ్యక్తి ఇంట్లో ఈ గీజర్ సిలిండర్ పేలింది. ఇందులో చిన్నపిల్లలు కూడా గాయపడడంతో వారందరినీ కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి, మొదట తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అనంతపురం కూడా తరలించారు. ఇద్దరి పరిస్థితి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తిని ప్రత్యేకంగా కూడా మెరుగైన చికిత్స కోసం వేరే ప్రాంతాలకు కూడా తరలించారంటూ కూడా ఇప్పటికే బంధువులు భావిస్తున్నారు. మిగతా వారిని కూడా వారి పరిస్థితి క్షేమంగా ఉండటంతో అందరినీ కూడా వేరే చోటు తరలించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ ముఖ్యంగా ఈ గ్యాస్ గీజర్ వాష్రూమ్స్ ఉంటుందో వారందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా పోలీసులు కోరుతున్నారు. గ్యాస్ లీక్ కావకుండా అది కూడా వెంటిలేషన్ ఉన్న చోట్ల మాత్రమే ఇది పెట్టుకోవాలి. గ్యాస్ గీజర్ అనేది కూడా పోలీసులు కానీ పరిస్థితి చెప్తున్నారు. వెంటిలేషన్ లేని చోట్ల గ్యాస్ లీక్ అయ్యి ఒకసారి కూడా పేలుడు సంభవించిందని తెలుస్తుంది. ఎవరు కూడా వెంటిలేషన్ లేని చోట్ల ఇట్లా గ్యాస్ గీజర్లు పెట్టుకోవడం లేదా గ్యాస్ బండ పెట్టుకోవడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని తెలుస్తుంది. ఆ పేలుడు దాటికి పక్క ఇంట్లో కూడా ప్రభావం ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున అది పేలి ఉంటుంది అనేది కూడా. వీరందరినీ కూడా ప్రస్తుతం అయితే వీరి పరిస్థితి, ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తుంది. మరొకరికి కూడా ఇప్పుడు తరలించారు. చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుంది. వీరంతా కూడా ఒకే ఇంటి వారు కావడంతో ఆ కాలనీ మొత్తం కూడా, చేనేత కాలనీ మొత్తం కూడా తీవ్ర విషాదంగా ఉందని చెప్పొచ్చు. ఒకసారి కూడా పిల్లుడు దాటికి పక్క ఇల్లు కూడా దెబ్బతింటంతో ఆ కాలనీ అంతా కూడా భయభ్రాంతులకు గురై బయటికి పరుగులు తీసేట్టు తెలుస్తుంది. వారందరినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కానీ ఫైర్ సిబ్బంది కూడా కాపాడే ప్రయత్నం చేశారు. వారందరికీ కూడా తాలూకా సిఐ, రూరల్ సిఐ శివగంగాధర్ రెడ్డి కూడా వెంటనే చేరుకొని ఆ ప్రాంతాలంతా కూడా ఖాళీ చేయించి చుట్టుపక్కల ఎవరు కూడా వెళ్లకుండా మరోసారి మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది పిలిపించి ఆ ఫైర్ సిబ్బంది ద్వారా ఆ గ్యాస్ లీక్ కాకుండా మరోసారి మంటలు రాకుండా కూడా జాగ్రత్త చర్యలు తీసుకుంటారని చెప్పొచ్చు. గ్యాస్ సిలిండర్ ఒకసారి కూడా ఈ బ్లాస్ట్ కావడంతో ఆ చుట్టుపక్కల ఇల్లు కూడా క్రాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఒకసారి కూడా ఇది పేలుడు సంబంధించడం అంత ఈవినింగ్ టైంలో ఇంటి దగ్గరే ఉండే సమయం కావడంతో ఒకసారి కూడా అంత భయభ్రాంతులకు గురయ్యారు. టీవీ చూస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ తో లీక్ కావడము, ఆ లీక్ వీళ్ళు గమనించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని కూడా భావిస్తున్నారు. అయితే కొంతమంది ఏదైతే ఫైర్ సిబ్బంది మాత్రం కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు గ్యాస్ సిలిండర్ ముఖ్యంగా, ఎందుకంటే గ్యాస్ అనేది చాలా ప్రమాదకరమైనది కాబట్టి. అందులో ముఖ్యంగా ఈ వాష్రూమ్ లేదా వెంటిలేషన్ లేని రూమ్స్ లో ఈ గ్యాస్ సిలిండర్లు పెట్టడం అనేది ఎంత డేంజర్ అనేది కూడా మనకు తెలుస్తుంది. సంబంధించిన ఏదైతే వెంటిలేషన్ ఉన్న ఏరియాలో మాత్రమే ఈ గీజర్ లాంటివి పెట్టాలి, లేదంటే కరెంట్ గీజర్ వాడుకోవాలి. కానీ ఇలా గ్యాస్ గీజర్ వాడుకుంటే వెంటిలేషన్ లేని చోట్ల ఇట్లాగే జరిగే అవకాశం ఉంది. అందులోనూ ఆనుకొని మరో రెండు ఇల్లు ఉండటంతో ఆ ఇంటి కూడా ఈ పేలుడు దాటికి వారికి కూడా ఇబ్బందులు పడ్డారు. వారు కూడా ఒకటొకటిన బయటికి పరుగులు తీశారు. ఆ కాలనీ మొత్తం అంతా కూడా ఒకసారి కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వారందరినీ కూడా ప్రస్తుతమైతే మంటలు ఆర్పేయడంతో సుమారు రాత్రి 9-10 గంటల సమయంలో మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రాణాలు తప్పి చెప్పొచ్చు.
వెంటనే ఇతర గ్యాస్ ఏమైనా ఉంటే అక్కడ లీక్ కాకుండా కూడా ఫైర్ సిబ్బంది వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకొని అక్కడ ఇల్లు అనేది కూడా ఖాళీ చేయించడం, అదే విధంగా పక్క చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతానికి కూడా తరలించి వారికి మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఈ ముఖ్యంగా చెప్తున్నది ఒకటే, గ్యాస్ సిలిండర్ అంతా కూడా వెంటిలేషన్ లేని చోట పెట్టుకోండి అంటూ కూడా సలహా ఇస్తున్నారు. వెంటనే గ్యాస్ లీక్ అయితే భయపడకుండా వాటిని మొదట బంద్ చేసేందుకు, గ్యాస్ లీక్ అయినప్పుడు బంద్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆ ఖాళీ మొత్తం కూడా తీవ్ర విషాదంలో ఉన్నట్టు తెలుస్తోంది. చిన్నపిల్లలు గాయపడ్డము, ఒకసారి కూడా మంటలు రావడంతో భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారని తెలుస్తోంది. Incoming voice call from Reg.